శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల గతించినటువంటి ఆదివారం ఆరాధన క్రమం ఉంది. ఈ ఆదివారం ఆరాధన క్రమం వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు అనడానికి సజీవ లెక్కలో మనము ఉండి ఈ రీతిగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాము. కనుక ప్రత్యేకించి ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ దినాలు అనేవి అతి సమీపంగా ఉన్నాయి, చాలా సమీపంగా ఉన్నాయి. దేవుడు కూర్చున్నటువంటి ఈ జన్మదిన వేడుకలలో నిమగ్నమైతూ అవుటి దేవుడి నామాన్ని కనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనది శ్రేష్టమైనటువంటి నామము మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ అంతా కూడా దేని మీద బేస్ అయ్యింది అని ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానముల విషయంలో మాత్రమే బేస్ అయి ఉందని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ అంతా కూడా క్రోడీకరించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 3 విషయాల మీద బేస్ అయ్యింది. క్రీస్తు యొక్క జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం. ఈ 3 విషయాలు ఏ విశ్వాస అయితే పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారి భక్తి జీవితంలో ముందుకి లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఈస్టర్ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎంతైతే ఆసక్తి చూపిస్తామో, ఎందుకు ఆసక్తి చూపిస్తామనంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు, ఆయన యవ్వన కాలపు రక్తాన్ని కల్వరిశిలో చిందించాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా అంటే మరి ప్రత్యేకించి క్రిస్మస్ వేడుకల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చారు అసలు ఈ లోకానికి, ఆయన రావడం ద్వారా మన జీవితానికి వేయగలిగింది అని ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి తెలుసుండాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని అడిగినప్పుడు ఏమా యేసుప్రభు అంటే మీకు తెలుసా అని అడిగామనుకోండి, ఇటువైపు రాలేదండి, మేము ఎప్పుడు కూడా చూడలేదండి, మా వీధి కాదండి అంటారు. అంటే చాలామందికి యేసుప్రభు అనేటువంటి పేరు కూడా కొంతమందికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే యేసుప్రభు గురించి బైబిల్ గ్రంథంలో రకరకాల పేర్లు మనం సంబోధిస్తూ ఉంటాం. నజరేయుడని అని, లేదంటే గలిలయ ప్రాంతపు వాడని, లేదా యోదయ దేశపు బెత్లెహేములో జన్మించాడని, ఇలా చాలామంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే కొంతమందికి క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానముల గురించి పరిపూర్ణంగా తెలియకుండా ఏ ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా మనము ఎన్నిక చేయబడలేదు. ప్రత్యేకించి మరి క్రిస్మస్ దినాలలో మనం ఏం చేయాలి? బాగానే ఉంది మీరు చెప్తూ ఉన్నారు కానీ అంటే మా వంతు పాత్ర ఏంటి, మేము చేయగలిగినటువంటి సహాయం కానీ మేము చేయగలిగిన పని ఏమైనా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందని చెప్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఒక్కరి కొరకు రాలేదు, అంతేనా? ఏమనుంది? యేసు ప్రభు వారు సర్వలోకముల కొరకు వచ్చారని ఉంది. ఆ సర్వలోకములో మీరు నేను కూడా పాలు భాగస్థులమే, ఇది నాది కాదండి అనడానికి ఎంత మాత్రము కూడా లేదు. ఖచ్చితంగా మరి ఈనాడు మనందరితో దేవుని యొక్క వాక్యము మాట్లాడతారు అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు సూటిగా మాట్లాడేటువంటి దేవుడు కనుక. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఏల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించేది. కలహించినట్టు అర్థం ఏంటండి? ఎక్కడికి వెళ్ళేటప్పుడు పిలవలేదట? యుద్ధానికి వెళ్ళేటప్పుడు నువ్వు మాకు బొట్టు పెట్టి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పిలుస్తారు ఎవరైనా? యుద్ధం వస్తుంది, ఆపద వస్తుందంటే ఏం చేస్తాం? ఇల్లు కాలిపోతుంది వెనకతల, చక్కగా కూర్చొని బిర్యానీ తింటామా? వెనకసలు ఏమవుతుంది? ఇల్లు కాలుకొని వస్తూ ఉంది, ఎదురుగా వరండిలో కూర్చొని ఏం చేస్తాం? తింటారు ఎవరైనా అలా? ఎందుకని? ప్రమాదకరపు పరిస్థితుల్లో ఉన్నాము కనుక. నిజానికి మీరు బాగానే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతుల్లో 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలట? 7 సంవత్సరాలు బానిస బ్రతుకును అనిపించారు. అంటే వారు కష్టపడి పంట వేస్తే మిద్యానీయులు ఏం చేసేవారు? పాడు చేసేసేవారు. అరే సమృద్ధిగా పంట వస్తుంది కదా, కడుపు నిండా తిందాం, కుటుంబం అంతా కలిసి సంతోషించవచ్చు అనే లోపే వాళ్ళు వచ్చి పంటను పాడు చేసేవారు, లేదా పంటను ఎత్తుకుని వెళ్ళిపోయేవారు. అరే ఇంత కష్టపడి అంటే 7 సంవత్సరాలు వారి కష్టార్జితం అంతా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయింది.
7 సంవత్సరాల కాలంలో అది కనీసం సంతోషించడానికి లేదు, ఆనందించడానికి లేదు. వారి అంటే ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు అని అంటే, మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల పైన మరి చక్కగా కూర్చున్నారు, అజమాయిషీ చేస్తూ కూర్చున్నారు. ఏనాడు కూడా సంతోషించడానికి అవకాశం లేకుండా పోయింది. 7 సంవత్సరాల తర్వాత దేవుడు గిద్యోనుని పిలిచాడు. గిద్యోను నువ్వు రా అని పిలిచినప్పుడు గిద్యోను కూడా ఆ శ్రమలను, ఆ ఇబ్బందులను, పరిస్థితులన్నీ కూడా చూసి భయాందోళనకు గురయ్యి గాలుగు చాటుకెళ్ళి దాక్కున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంత భయంకరమైనటువంటి దుస్థితిలో గిద్యోను సైతము భయపడి పారిపోయాడు. ఎవరికి భయపడి పారిపోయాడు? దేవునికి భయపడి పారిపోలేదు, లేదంటే ఇంకక్కడేదో భూతాన్ని చూసి పారిపోలేదు. ఎవరిని చూసి పారిపోయాడు? మిద్యానీయులను చూసి పారిపోయాడు. అంటే మిద్యానీయులు పనేంటి? 24 గంటలు అంటే 7 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు పరిపూర్ణంగా సంతోషించి పట్టెడు అన్నము తిన్నటువంటి పాపము 7 సంవత్సరాలు ఇలా జరిగిపోయింది. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత దేవుడు గిద్యోని పిలిచిన తర్వాత ఇప్పుడు 300 మందిని ఏర్పాటు చేసుకుని ఈ 300 మందితో ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు? మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మిద్యానీయులను జయించి వచ్చాడు. జయించాడా లేదా? జయించి వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్రాయిమీయులు ఏం చేయాలి? అయ్యా, నిజంగా 7 సంవత్సరాలలో మా ఫ్యామిలీతో లేదా నా కుటుంబంతో, నా బిడ్డలతో కలిసి ఏ రోజు కూడా పట్టెడు అన్నము పరిపూర్ణంగా మేము తినలేదయ్యా, సంతోషించలేదయ్యా, ఆనందించలేదయ్యా. 7 సంవత్సరాల తర్వాత ఇదిగో నీ వచ్చిన తర్వాత ఈరోజు మేము దేవుని సన్నిధానంలో సంతోషిస్తూ ఉన్నాము అని అనడానికి బదులు చదవండి. ఇప్పుడు మొదటి రోజున ఏమంటున్నారు? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మాకు నేల పిలవలేదని గిద్యోనుతో గొడవ పడుతూ ఉన్నారట. 7 సంవత్సరాలు బానిస బ్రతుకును అనుభవించారు. 7 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత గిద్యోను వచ్చిన తర్వాత మిద్యానీయుల పైన విజయాన్ని సాధించి వచ్చి ఇదిగో దేవుని సన్నిధిలో దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు, సంతోషించండి, ఆనందించండి అని అంటే ఇప్పుడు సంతోషించడానికి బదులు ఏమి రేపుతూ ఉన్నారు? కలహాన్ని రేపుతూ ఉన్నారు. మమ్మల్ని కొట్టిపెట్టి పిలవలేదు కదా. ఎవరు యుద్ధంలో ఎవరైనా పిలుస్తారా? ఏది దొరికితే అది పట్టుకొని వెళ్తారా? ఎవరైతానికి ఏది దొరుకుతుందే, ఎవరికి తోచినటువంటి సహాయం. కనీసం నేను 10 మందిని కొట్టలేకపోయినా కనీసం ఒక్కడినైనా కొడతారు కదా అనే ఉద్దేశంతో వెళ్ళాలి తప్ప నన్ను పిలవలేదు కదా, నన్ను ఆహ్వానించలేదు కదా అని కలహప్రియులట. ఏ ప్రియులు? కలహప్రియులు, కఠినాత్ములయ్యారు. 7 సంవత్సరాలు బానిస బ్రతుకులు అనుభవించిన తర్వాత ఇక్కడ కఠినాత్ములుగా ఉండి ఇక్కడ చూడండి, ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. మర్యాదను కోరుకునేవాడు ఎప్పుడు కూడా అమర్యాదగానే ప్రవర్తిస్తాడు. మర్యాదను కోరుకునేవాడు అమర్యాదగా ప్రవర్తిస్తాడు. తన స్వార్థను ఆలోచిస్తాడు. ఏం కోరుకుంటూ ఉన్నాడు? మర్యాదను కోరుకుంటూ ఉన్నాడు. అంటే అందరూ తనని ఏం చేయాలా? ఏంటండి ఇది? గుర్తుపెట్టి రండి అని ఒక పాట పాడి ఇన్వైట్ చేస్తేనే ఇప్పుడు ఈ మర్యాదస్తుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అమర్యాదగానే ప్రవర్తిస్తాడు. ఘనతను కోరుకునేవాడు ఇతరుడికి ఏం తీసుకొస్తాడట? ఘనహీనుడిగానే ప్రవర్తిస్తాడు. ఇప్పుడు గిద్యోను తన స్వార్థం గురించి ఆలోచించాడా? తన వ్యక్తిగతం గురించి ఆలోచించాడా? అది 7 సంవత్సరాలు బానిస బ్రతుకులు అనుభవించారు కదా, 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతిలో నల్లగొట్టబడ్డారు కదా, ఎప్పుడు కూడా పంట పండించడమే కానీ పట్టెడు అన్నము పరిపూర్ణంగా తిన్నది లేదు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి ఆలోచించి మిద్యానీయులతో యుద్ధానికి వెళితే వచ్చి యుద్ధంలో విజయం పొందిన వెంటనే సంతోషించేటువంటి భాగ్యం లేదు. వచ్చి అంటారు కఠినాత్ములైపోయారట. ఎవరిలు? ఎఫ్రాయిమీయులు. ఎఫ్రాయిమీయులు అనగా మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, కఠినాత్ములు, హృదయ కాఠిన్యత కలిగిన వారు, గర్వంధులు, అహంకార దృష్టి కలిగిన వారు. అంటే అదే ఒక విధంగా చూడాలంటే అమర్యాదగా ప్రవర్తించేవారు. అక్కడ మంచేదో చెడేదో ఏం జరుగుతుందో వివేచన లేనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు. నిజానికి 7 సంవత్సరాలు అనుభవించినటువంటి ఆ దుఃఖము, వేదన, భయంకరమైన పరిస్థితులు చాలే ఈ రోజుకి. మరి ఈయన ద్వారా దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చాడు కదా, ఆ విజయంలో పాలు భాగస్తులుగా ఉండి సంతోషించడం వాళ్ళకి రావడం లేదు.
ఈనాడు మన జీవితాలలో ఎలాంటి అనుభూతిని ఎదుర్కొంటూ ఉన్నాము. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేనే అనేటువంటి ఆ పదము మరి ఎఫ్రాయిమీయుల్లో మనకు కనబడుతుంది. ఎఫ్రాయిమీయులు మరి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సముఖములో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను మరి పొందుకోలేని వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, పండగ వాతావరణము, సంతోషకరమైనటువంటి సందర్భాలు. మీరు చూడండి, పెళ్లి చేసిన ఇంట్లోని పాప పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఉంటారు చూడండి. మీకు ఈ మాట మీకు తెలుసో తెలీదో, కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తాడట, ఆ నేరం పడతాడట. కార్యం పాపం వీడు అక్కడ ఇక్కడ పోయి ఆల్కాలు ఈల్కాలు కొట్టుకుని అప్పులు చేసి పాపం పెళ్ళిళ్ళు అందరికీ ఏదో విధంగా సాటిస్ఫై చేయాలని చూస్తాడు. చక్కగా వస్తారు, వచ్చి శుభ్రంగా 4-5 రకాల సెంట్లు కొట్టుకుని వచ్చేసి, ఎప్పుడు నేను చెట్లు ఆ రోజు శుభ్రంగా ఆ ఎక్కడ మొలబడిపోయినన్ని కొట్టుకొని వచ్చేసి ఈయన అప్పులు చేసుకొని పిల్లడికి పెళ్లి చేయాలని చక్కగా 4 లక్షల వాళ్ళకి వెయ్యాలని చెప్పేసి ఏదో తిప్పలు పడుతూ ఉంటాడు. వస్తారు, ఎలా చెయ్యండి, వండాడండి, ఆ బిర్యానీ ఏం బాగుంది, అసలు సాంబార్లో అంటే ఇప్పుడు ఇప్పుడు ఇతను చేసేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఎందుకు వచ్చారు? వంకలించడానికి వచ్చారా? ఆ సందర్భాన్ని ఆస్వాదించడానికి వచ్చారా? ఆ బిడ్డలను దీవించడానికి వచ్చారా? దేనికి వచ్చారు? నేను అనుకుంటాను, అలాంటి వారు చూసినప్పుడు అనుకుంటాను, బయటకు వెళ్ళలేదు కానీ వీళ్ళకి ఒకవేళ వీళ్ళే చేసి ఈ కార్యక్రమం అప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను. లోతుల్లోకి దిగితే తప్ప ఆ లోతు యొక్క విలువ తెలియదు. బరువెత్తుకున్నోడికి తెలుసు ఆ భారము, మోసేవాడికి తెలుసు ఆ బరువు యొక్క విలువ. ఒడ్డు నుండి చాలా మంది బట్టలిస్తుంటారు. ఏమండి ఏంటంటే అసలు నాకు అర్థం కాకడుతుంది, అసలు ఆయన ఏం చెప్తున్నాడు వాక్యం? పులిపిడి దగ్గరికి వస్తే కదా మన సంగతి ఏంటో తెలిసేది. కాబట్టి నాకు తెలియకడుతాను, అసలు ఏం ఫంక్షన్ చేశాడు, తెలియదా? మిథేనీలతోటి 7 సంవత్సరాలు ఎలాంటి శ్రమలు అనుభవించావో, ఈరోజు మరి దేవుడు గిద్యోను ద్వారా ఇచ్చిన విజయం ఏంటో అర్థం కావడం లేదా అని అంటే గిద్యోను వాదించలేదు దేవుని సన్నిధిలో. పిల్లలు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈనాడు చాలా కుటుంబాలలో, చాలా సంఘాలలో ఇలాంటి ఎఫ్రాయిమీల ఆత్మ కొనసాగుతూ ఉంది. ఎఫ్రాయిమీల ఆత్మ, నేను అనుకుంటాను తండ్రి తన ఆరోగ్యాన్ని కూడా మర్చిపోతాడు. తను ఆహారము అదే టైం మీద తినాలి అని తను తినాలని కూడా విషయాన్ని మర్చిపోతాడు తండ్రి. ఆయన ఏం చేస్తాడో తెలుసా, నా కుటుంబం బాగోవాలి, నా పిల్లలు బాగోవాలని చెప్పేసి ఆవిడ అంటది, ఏమంటే అయిపోయింది, వంట అయిపోయింది కదా, అయిపోయింది 5 నిమిషాలు తాలింపు అయిపోయింది తినేసాలని అంటే, లేదు బయటికి వెళ్ళిపోతే 100 రూపాయలు వస్తాయి కదా, సర్లే పిల్లలకి పెట్టు అనేసి వెళ్ళిపోతారు. అటు నుంచి వచ్చేటప్పటికి ఆ టైం కాస్త కాలం గడిచిపోద్ది. అటు మధ్యాహ్నానికి చెందడు, రాత్రికి చెందకుండా 4 గంటల టైంలో వచ్చి అంటాడు, పోనీ ఇప్పుడే తినండి అని అంటే, లేదులే సాయంత్రం తింటాంలే, ఒకవేళ వీలైతే పిల్లలు తింటారంటే దాన్ని పులిహోర చేసి పెట్టాడు. ఆయన కడుపు ఏమైనా తిన్నంతుందా? మనసు ఒప్పుకోదు. ఎందుకో తెలుసా, తన పిల్లల ముఖ్యం, తన ఆరోగ్యాన్ని సైతం మర్చిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, అంత అయిపోయిన తర్వాత నాకు మధ్యకాలంలో ఒక తమ్ముడు కలిశాడు. ఒక తమ్ముడు నాకు బాగా సుపరిచితుడు వచ్చాడు. అని నాకు అసలు నానంటే చాలా కోపం వచ్చేస్తుంది, ఎందుకో తెలియడం లేదా. ఎందుకు కోపం వస్తుంది అంటే, అసలు పట్టించుకోవట్లేదు. నేనేమైనా ఎక్కువ అడిగానా? నేను 10 లక్షలు 20 లక్షలు అడగదు, 1 లక్ష రూపాయలు అడిగాను అంతే. నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు తెలుసు కదా విషయం. అవును ఉన్నాయి. 1 లక్ష రూపాయలు దేనికి? నీకు 1 లక్ష రూపాయలు అంటే నాకు అవసరం అని కావాలి అని. సరే మంచిది, బాగానే ఉంది. ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేస్తున్నావా? చేస్తున్నాను. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ చదువుకున్నావు కదా. మరి నీ చదువు ఫీజులు ఎవరు కట్టారు? నీ ట్యూషన్ ఫీజులు కానీ, తర్వాత హాస్టల్ ఫీజులు కానీ, లేదంటే నీకు కావాల్సినటువంటి ప్రతి విధమైన ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ సమకూర్చింది ఎవరు? అన్నీ నాన్నే. మరి అన్నీ నాన్న అయినప్పుడు మరి పట్టించుకోలేదని ఎలా అంటావు? నీకు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కరెక్టే, రేపు పొద్దు నీకు ఏదైనా కుటుంబంలో ఒకడు మాత్రమే కాదు కదా, 1 లక్ష రూపాయలు అడిగిన వెంటనే ఇవ్వలేదని నాన్న మంచోడు కాదనో, లేదంటే నాన్న నేను పట్టించుకోలేదని ఎలా అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా సమకూర్చిన వాడు ఈ విషయంలో పట్టించుకోలేదని అంటే దానివల్ల ఏదో అనార్థం ఉందనే కదా. నేను ఎందుకు అలా వెనక్కి లాగుతున్నాడో ఒకసారి ఆలోచించావా? అంత మాత్రాన్ని తండ్రి చెడ్డవాడిని ఎలా నువ్వు సర్టిఫై చేస్తూ ఉన్నావు? తల్లి ఏదో చెప్పింది అలా చేయకూడదమ్మా అని అంటే, మా తల్లి మూర్ఖురాలు అని సర్టిఫై ఎలా చేస్తూ ఉన్నావు? నీకు కావలసిన సమస్తమును సమకూర్చిన తల్లి, నీకు కావలసిన సమస్తమును చేతులకు అందించిన తల్లి ఎలా నీకు చెడ్డ దేకూరుతూ ఉంది? ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వారి సెలవు కాదా? ఏమండి, ఈరోజు నేను అనుకుంటాను, గిద్యోను అక్కడికి రాగానే నేను అనుకుంటాను, ఈ ఇశ్రాయేలు ప్రజలందరితో కలిసి ఎఫ్రాయిమీయులు కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎవరి కాళ్ళ మీద పడి? గిద్యోను పాదముల మీద పడి. అయ్యా, 7 సంవత్సరాలుగా పట్టడి అన్నం తిని మేము ఆనందించి కుటుంబాలతో సంతోషించి చాలా రాత్రులు అవుతుందయ్యా, ఏ రోజు కూడా మేము సంతోషించలేదు. ఇదిగో నీ ద్వారా దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు సంతోషిస్తున్నాం అనడానికి బదులు అక్కడ ఏమి రేపుతున్నారట? మాకు మర్చిపోతాడు, బొట్టు పెట్టి మమ్మల్ని పిలవలేదు కదా అని కలహాలు రేపుతూ ఉన్నారట.
చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. మీ నాన్న పట్టించుకోలేదా? పట్టించుకోలేదు. మీ నాన్న నువ్వు ఈ మధ్యకాలంలో చూస్తున్న మీ నాన్న గురించి. నేను దాదాపుగా 10, 12, 15 సంవత్సరాల నుంచి మీ నాన్నతో కాపురం చేస్తాను. మీ నాన్న సంగతి నాకు తెలుసు. ఎడం చేతి ఎంగిలి చేతితో కాకిపోతాడు దేవుడా. కుటుంబాన్ని నడిపించేటువంటి యజమానుడి మీద ఆ యజమానురాలే పిల్లలకి ఏమి నూరు వస్తుంది తెలుసా? మీ నాన్న సంగతి నీకేం తెలుసు? అస్సలు ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టడం. మరి కుటుంబ బాధ్యతలన్నీ మోసేది ఎవరు? ఆయన కాదా? మీ అమ్మ గురించి నీకు ఏం తెలుసురా? కఠినాత్మరాలు అంటారు కదా. మరి కుటుంబ బరువు బాధ్యతలు మోసేది ఆవిడ కదా. ఈరోజు చాలా కుటుంబాల్లో, లేదా ముఖ్యంగా చాలా సంఘాల్లో, ముఖ్యంగా చాలా సంఘాలు దేవుని యొక్క మరి జనన వేడుకల్లో ఉంటూ ఉన్నాం. దేవుని సముఖంలో యుద్ధ వాతావరణము. క్రైస్తవ జీవితం అంటే యుద్ధ వాతావరణమే. అపవాదిగాడు వెనకతల పొంచు ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నా అని వాడు అలా పొంచు చూస్తున్నాడట. ఆడు పొంచు చూస్తూ ఉంటే నన్ను బొట్టు పెట్టి పిలవలేదు కదా అంటే బొట్టు ఎవరు పెడతారు తెలుసా? వస్తాడు. కలహాలు అనేవి, లేదా విభేదాలు అనేవి మరి మన జీవితంలో ఎన్నడూ కూడా మన దరిదాపులు కూడా రానియకూడదు. చూడండి, ఇక్కడ ఎఫ్రాయిమీయుల యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి దుస్థితి. విజయాన్ని సంతోషించడం మానేసి, నేను మీకు దుగ్గురాలైనటువంటి ప్రాంతం ఉంటుంది గుంటూరు జిల్లాలో. దుగ్గురాలైనటువంటి దుగ్గురాలైన ప్రాంతాలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారికి చెయ్యలేదు ఇక్కడ వరకు. ఈ కెసర్లో పడిపోయింది. చెరుకు ఆడేటువంటి కెసర్లో చెయ్యి కట్ అయిపోయి హ్యాండీక్యాప్ ఇక్కడ వరకే ఉంటాడు ఆయన. ఇక్కడ అనుకుంటే ఒక 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. 3 రోజులు మీటింగ్స్ పెడితే మేము అందరం కూడా యవనస్తులు అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాం చూడడానికి. చక్కగా పాటలే పాడి ఆ 3 రోజులు కూడా ఎంత సంతోషించామంటే, చాలా విస్తారం. చిన్న పల్లెటూరు అది, దుగ్గురాలైనటువంటి ప్రాంతం చాలా చిన్న పల్లెటూరు. ఆ చిన్న పల్లెటూరులో ఆయనకి దాదాపుగా 300 మంది విశ్వాసులు ఉన్నారు. ఎంత కష్టపడ్డాడో మన సంఘాన్ని కట్టడానికి. మరి ఆ 3 రోజుల మీటింగ్స్కి దాదాపు ఒక 2000 పైచులకి విశ్వాసులు వచ్చారు. ప్రార్థనలు అద్భుతంగా జరిగాయి. అద్భుతంగా జరిగితే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 3 రోజులు అయిపోయిన తర్వాత మా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకుని వెహికల్స్లో ఎక్కించుకున్న తర్వాత మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేస్తే ఆ ఇంటికి వెళ్ళాం. పాస్టర్ గారు ఒక మూలలో కూర్చొని ఉన్నారు. మూలలో కూర్చొని విశాలంగా కూర్చున్నారు. అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఆ చర్చి యవనస్తులు అందరూ కూడా వడ్డిస్తూ ఉంటే మేమందరం సంతోషంగా అన్నాం, మీటింగ్స్ చాలా బాగా జరిగాయి కదా, చాలా బాగా జరిగింది కదా, ఈరోజు ఎంతమంది వచ్చారని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. పాస్టర్ గారు ఒక మూలలో కూర్చొని మొహమంతా నీరసంగా పెట్టుకుని ఉన్నాడు. నీరసంగా పెట్టుకుని ఉంటే మా టీం లీడర్ విలియం కేరీ గారని విజయవాడ ప్రాంతంలో మరివాల్స్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి వెళ్ళాడు. అని ఏం అలా ఉన్నాం, ఎందుకు అలా ఉన్నారు? మీటింగ్ చాలా అద్భుతంగా జరిగాయి కదా, 3 రోజులు మనం అనుకున్న దానికంటే విజయవంతంగా జరిగాయి కదా అని ఆ బ్రదర్ అడగగానే పాస్టర్ గారు ఏమన్నారు తెలిసి కన్నీరు గురించి 3 రోజులు మీటింగ్స్ బాగా జరిగాయి. కానీ ఒక విచారకరమైనటువంటి సంఘటన ఏంటంటే, మా చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే మా చర్చిలో ఉన్నటువంటి విశ్వాసి వాళ్ళ పాపకు పాట ఇవ్వమని అడిగారు. ఆ పాట ఇవ్వలేదని, సమయం అనుకూలించక ప్రసంగానికి సమయం లేదని పాట ఇవ్వలేదని వాళ్ళకి వాళ్ళ కుటుంబస్తులు అందరూ చర్చల నుంచి వెళ్ళిపోయారు. ఎంత అద్భుతంగా జరిగితే ప్రయోజనం ఏంటి? ఒక ఆత్మదేవుని సన్నిధిలో నుంచి కొంతమందిని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం! దేవుని వాక్యానికి అనేకులకు సువార్త వెదజల్లాలని, అనేకులు హృదయాలు దేవుని సన్నిధిలో ఎప్పుడైనా చేయాలని నేను పడ్డ తపన వ్యర్థంగా పోయింది కదా. నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుపోయాను, క్షమాపణ అడిగాను. అయినా తను నా ముఖం వైపు కూడా చూడలేదు. 3 రోజులు అద్భుతంగా జరిగేది, సంతోషం అయితే ఉంది. ఒక విశ్వాస కుటుంబం దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతే నేను వెళ్ళి కాళ్ళు పట్టుకుపోయానయ్యా, మేము మీ చర్చికి రాము అన్నాడు. ఎందుకో తెలుసా? మాట ఇవ్వలేదంట. ఈయనెవరు? ఎఫ్రాయిం ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. ఒకవేళ మన జీవితాలలో దేవుని సముఖంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, లేదా కొన్ని కార్యక్రమాలు అంటే దేవుని సముఖంలో వెళుతున్నప్పుడు, లేదా కొన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ఎఫ్రాయిమీయుల ఆత్మ కలిగిన వారుగా ఉండకూడదు. గిద్యోను గారి దేవుడు విజయాన్ని ఇచ్చాడు కనుక విజయాన్ని ఆస్వాదించేవారుగా ఉండాలి, సంతోషించేవారుగా ఉండాలి. అయ్యా, నీ విజయమును బట్టి అనేకులకు సువార్త వెదజల్లో పెడుతూ ఉందయ్యా. ఇదిగో ఎఫ్రాయిమీయులుగా అయ్యా మేము మీకు సహకరించేవారుగా ఉండాలి. మిద్యానీయులు మా జీవితంలో అణిచివేస్తున్నప్పుడు 7 సంవత్సరాలు బానిసత్వం అనిపించామయ్యా. పట్టడన్నా మేము పరిపూర్ణంగా తినలేదయ్యా, మా పంటను పాడు చేసేవారయ్యా. దుఃఖకరమైన పరిస్థితుల నుంచి విజయ తీరాలకు నడిపించినటువంటి దైవజనుల ద్వారా నువ్వు సంతోషించాలయ్యా. దానికి బదులు కలహాలు రేపుతూ ఉన్నారట, విభేదాల ద్వారా ఉంటూ ఉన్నారట. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పొందుపరచబడినాయి. మన ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకోవడానికి మాత్రమే కాదు, వాటిని జాగ్రత్తగా కట్టుకోవడానికి కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడినాయి. కాకపోతే ఒక క్రమంలో మనం వెళ్ళమంతే. మీరు చూడండి, కొత్త నిబంధన కాలంలో మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి కథ ఒకటి ఉంది.
చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తి పట్టుకుని పారిపోయాడు. ఆస్తి పంచుకొని పారిపోయి దేశాంతరం వెళ్ళిపోయి ఆస్తి అంతా వెచ్చలుడికి ఖర్చు పెట్టేసుకొని తన మార్గం తను ఉంటూ ఉన్నాడు. తండ్రి ఇంటికి రావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇంటికి వస్తూ ఉన్నాడో తండ్రి దూరంగా చూశాడట. అక్కడెక్కడో తన కుమారుడిని చూడగానే పరుగు వెళ్ళిపోయి చిన్న కుమారుడిని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి, అరే నా కొడుకు చెప్పులు తీసుకురండి, వస్త్రాలు తీసుకురండి, లేదా మంచి అంగీ తీసుకురండి, కిరీటం తీసుకురండి, ఉంగరం తీసుకురండి, ఇవన్నీ తీసుకొస్తూ ఉంటే పెద్ద కుమారుడికి ఏమొచ్చేసిందంట? మనమల్లెక్కి అంటది, మా మమ్మీకి మోసంకి వచ్చేసిందంట. నాకు ఆ పదానికి అర్థం కూడా తెలియదు. అంటే నాకు అర్థం అవ్వలేదు, నేను అడిగాను. అంటే పెద్ద కుమారుడికి ఏమొచ్చిందంట? అడిగాడంటే పక్కకి వెళ్ళిపోయి, నేను నీతోనే ఉన్నాను కదా, ఎప్పుడైనా నాకు వధించావా, కొరువిని తోడను వధించావా, విందు చేస్తావా, నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావు అంటే 24 గంటలు నా పక్కనే ఉన్నావు కదా నాన్న, నువ్వు నాతో ఉన్నప్పుడు నీకెందుకు విందు చేయాలి? వాళ్ళు చెడిపోయిన వాడు దారి తప్పిపోయాడు, తొలగిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, వాడి దగ్గరికి చేరదీయాలనేది కదా నా తపన. వాడు మరలా వదిలేస్తే లోకంలో కలిసిపోతాడు కదా. నువ్వైతే దేవుని మందిరంలోనే ఉన్నావు కదా, వాక్యం చేత వెదజల్లబడుతూ వాక్యపు లోతుల్లో నాటబడినటువంటి మరి చక్కగా కలగలాడుతూ ఉన్నావు కదా, నీకెందుకు అలక, నీకెందుకు విందు చేయాలి? వాడి గురించి ఆలోచించాలంటే ఈరోజు పెద్ద కుమారులు సంఘంలో చాలా మంది ఉండొచ్చు. ఒకవేళ పెద్ద కుమారుడిగా ఉంటే దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను, నీవు వాక్యపు లోతుల్లో నాటబడ్డావు, జీవపు మరి ఆ జీవాహారం చేత సమృద్ధిగా నింపబడ్డావు కనుక చిన్న కుమారుడు ఎక్కడున్నాడు? లోకములో ఉన్నవాడు చిన్న కుమారుడు. వారి కదా మనము విందు చేయాలి, వారి కదా జీవాహారములు విడిచి పట్టించాలి, వారి కదా సువార్తను వెదజల్లాలి. అది నాకు పాట ఇవ్వలేదే. సువార్త వెదజల్లే టైంలో నీకు ఇవ్వకపోయినా ఎలా ఉండాలి తెలుసా? ఎఫ్రామీయుల ఆత్మ మన జీవితంలో నీకు ఎన్నడూ కూడా రానియకూడదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పెద్ద కుమారుడు మరి తన యొక్క తండ్రితో మరి విభేదించినట్లుగా, మరి తన తండ్రి మీద అలిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాకు కానీ నా స్నేహితులకు కానీ ఎన్నడైనా ఏం చేస్తావు? పురుగును తోడను వధించి భోజనం పెట్టావా, విందు చేసావా, ముద్దరు ఉంగరాన్ని తొడిగావా, మరి మంచి చెప్పులు తొడిగావా, మరి కొత్త అంగీని తొడిగావా? అంటే ఇక్కడ ఉన్న సర్వ సమృద్ధి సమస్తము నీదే కదా, నీకు నేనెందుకు ఇవ్వాలి కొత్తగా? అంతా మీ చేతుల మీద నడుస్తుంది కదా అని తండ్రి అక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా, మన జీవితాల్లో కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. కుటుంబంలో 2 ఉంటారు. కుటుంబంలో నేను చాలాసార్లు మా నాన్నగారిని అబ్జర్వ్ చేసి నేర్చుకున్న విషయం ఏంటంటే, తండ్రికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నీకు అన్నయ్య అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని అడగండి. ఆయన ఏం చెప్తారు తెలుసా? నాకు అందరూ సమానం. వాడు ఎక్కువ తక్కువ కదా, నాకు అందరూ సమానమే. ఎందుకు అందరూ సమానము? నా పిల్లలే కనుక. అది నీకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా, లేదంటే వాడికి ఏమైనా 2 కొమ్ములు లేవా? నాకు అందరూ నా గర్భాన్ని పుట్టిన పిల్లలే కదా. అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కాకపోతే వాడు తండ్రి తల్లి ఎవరి మీద దృష్టి ఎక్కువ పెడతారంటే, మార్గము తప్పిపోతున్నారని తెలిసినప్పుడు వారి మీద కొంచెం శ్రద్ధ పెడతారు. వాళ్ళకి 2 దెబ్బలు కూడా ఉంటాయి అవసరం అనుకుంటే. అవునా కదా? ఇంట్లో క్రమశిక్షణ కలిగి ఉండండి. ఎవరైనా ఏమైనా అంటారా? ఒరే చూడు, వాళ్ళు చూడు చక్కగా చదువుకున్నాడు కదా అంటే వీళ్ళు పొగుడుతూ ఉన్నారంటే వీడు చెడ్డోడని కాదు, వీళ్ళు చూసి నేర్చుకోవాలి. అవతలోడి మీద కేర్ తీసుకొని, అరే నాన్న ఈ గ్లాస్ పాలు తాగ, కొంచెం తాగరంటే వాడు చెడిపోయి మరి బలాదూరుగా ఊరి మీద తిరుగుతున్నాడు కనుక ఆ గ్లాసులు పాలు వాడికి ఇస్తే ఈ బుక్స్ దగ్గర కూర్చొని చదువుకుంటే ఏం చేస్తాడో తెలుసా? నేను ఉదయం నుంచి ఇంటికాడ ఉన్నాను, కనీసం నాకు గ్లాసుడు మంచినీళ్ళైనా ఇచ్చావా? మీకు అర్థమవుతుందండి నా బాధ? ఇప్పుడు గ్లాసుడు పాలు వాడికి ఇస్తే వాడు ఉదయం నుంచి ఏం తినలేదు, తిండి తినలేదు, ఊరి మీద బలాదూరు తిరుగుతున్నాడు కనుక వాడు చెడిపోతే ఎవరు కడుపు కాలుతుంది? తండ్రి కడుపు కదా కాలుతుంది, తండ్రికే కదా వేదన అని వీళ్ళు దగ్గరికి వెళ్ళి వాడిని చేరదీస్తూ ఉంటే ఇంట్లో కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు మంచినీళ్ళు ఇవ్వలేదని అడగడం ఏమైనా పద్ధతిగా ఉందా? ఇంట్లో 3 పూటలు తిన్నాడు కదా, తిన్నాడా లేదా? వాళ్ళకి అలగలేదు కదా, వాళ్ళకి ఊరి మీద తిరగలేదు కదా. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ అని రేపు నుంచి అది మేము కూడా ఊరి మీద తిరుగుతాం అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులు బతిమలాడరు, మీకు ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చేస్తారు. మిద్యానీయుల మీద విజయం పొందుకున్నటువంటి ఎఫ్రామీయులు సంతోషించడానికి బదులు ఎవరితో తగాదు పెట్టుకుంటూ ఉన్నారు? గిద్యోనుతో తగాదు పెట్టుకుంటున్నారు. ఏమయ్యా నువ్వేం చేస్తావు, నీకు అర్థమవుతుందా? నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలాలి కదా, పిలిచినప్పుడు మరి మేము కూడా మిమ్మల్ని వెనక్కి లాగిద్దాం కదా.
ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక చిన్న సామెత మీకు అందరికీ తెలుసు. ఆంధ్రాలో పీతల కంట మోటార్కి కప్పులు అదే డొక్కులకి కప్పులు అవసరం లేదట. ఎందుకని ఒక పీత పైకెత్తుతుంది, ఇంకో పీత లాగుతుందట. కాబట్టి వాటికి మోతలు అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు తీసుకుని వెళ్ళి ఉంటే గిద్యోని విజయం సాధించేవాడా? దేవునికి తెలుసు అక్కడ వీళ్ళుంటే విజయం దొరకదని. అందుకే వడగట్టి ఏరి కోరి ఎంతమందిని ఇచ్చాడు? 300 మందిని ఇచ్చాడు. 300 మందిని ఎందుకు ఇవ్వాలి? దేవుడికి తెలీదా ఏ పీత ఎలాంటిదో? దేవుడికి తెలీదా ఏ డొక్కులో ఏ రకమైనటువంటి ఆలోచన విధానాలు కలిగిన వారు ఉన్నారో? కనుక కలహాలు నేర్పేవారిగా కాదు, ప్రోత్సహించేవారిగా ఉండాలి, విజయాన్ని సంతోషించేవారుగా ఉండాలి, మరి ఆర్భాటాన్ని ఆనందించేవారుగా ఉండాలి, దేవుని యొక్క మరి నామమును ప్రకటించేవారుగా ఉండాలి, ప్రకటించేవారికి సహకరించేవారుగా ఉండాలి. అంతే తప్ప ఏమయ్యా నువ్వు ఏం చేసావు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని మరి అనేక రీతిలుగా ఆలోచించేటువంటి వారిగా ఉండకూడదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి నాకు తెలిసి కొండ గురించి గత 2 వారాల క్రిందకి కూడా చెప్పాను అనుకుంటా. కొండ ఉంటుంది, మట్టి కొండ ఉంటుంది కదా, మట్టి కొండ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడట, కొండ నువ్వు నీలో అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన అంత చల్లగా ఉండదు, కానీ నీలో ఉన్న నీళ్లు ఎందుకు అంత చల్లగా ఉంటాయి? అసలు అంత చల్లగా ఉన్న ఫ్రిడ్జ్ ద్వారా కరెంటు బిల్ వస్తుంది, మా గుండెలు పగిలిపోతాయి, కానీ నిన్ను చూస్తే ఎందుకో తెలీదు ఆనందం వేస్తుంది, అది నేను ఎప్పుడు కూడా గర్వించవు, అసలు ఏంటి నీలో ఉన్న స్వభావం ఏంటి అని కొండ దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఆ స్టోరీ చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ కొండ అన్నదట, నేను దేని నుండి వచ్చాను? మట్టి నుండి వచ్చాను కదా, నాకెందుకు గర్వం, నాకెందుకు మరి పేరు ప్రఖ్యాతులు మర్యాదలు ఎందుకు, నాకెందుకు ఘనతలు ఎందుకు, నాకెందుకు పోలదండలు ఎందుకు? నేను మట్టి నుండి వచ్చాను కనుక ఏదో ఒక రోజును మళ్ళీ ఎక్కడ కలిసిపోతాను? మట్టిలోనే కలిసిపోతాను. మట్టి నుండి వచ్చి మట్టిలో కలిసిపోయే నాకు ఎందుకయ్యా నాకు గర్వం, ఎందుకు నాకు ఘనత, ఎందుకు నాకు పూలదండలు, నాకెందుకు సత్కారాలు? నన్ను నేను తగ్గించుకొని నాలో ఉన్న చల్లదనాన్ని ఇలా ఇమ్మని దేవుడు చెప్పాడు, ఇలా పనిచేయమని దేవుడు చెప్పాడు. అది నేర్చుకోవాలి కదా విశ్వాసమైన దేవుని సేవకులైనా. అది నేర్చుకోకుండా మిద్యానీయులతో నువ్వు ఎందుకు యుద్ధానికి వెళ్ళావని ఎఫ్రాయిమీయులు తగాది ఏమైనా తగునా? ఆలోచన చేయండి ఒకసారి. అసలు ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఒకవేళ నిజంగా నేను ఆ పరిస్థితుల్లో ఉంటే, నేను కానీ ఒకవేళ అలాంటి ఆలోచన విధానాలు కలిగి నాలో ఏ కోసాన్నైనా అలాంటి తలంపులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నీకు ఇచ్చినటువంటి విజయం ఎలాంటిదో తెలుసా ప్రభువా? 7 సంవత్సరాలు బానిస బ్రతుకును అనుభవించి, 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించి, 7 సంవత్సరాలు దుఃఖమును అనుభవించి, మరి ఒక్కసారిగా మరి గిద్యోను ద్వారా విజయాన్ని ఇచ్చినప్పుడు ఆ విజయంలో సంతోషంగా గంతులు వేసి దేవుని నామమును కనపరచకుండా మరి మరలా వెళ్ళి విజయాన్ని తీసుకొచ్చిన దగ్గరికి వెళ్ళి ఆర్భాటముగా మనం వెళ్ళి ఆయనతో తగాదా పడితే మరలా మనకి ఏ బ్రతుకు వస్తుంది? బానిస బ్రతుకు. ఆలోచించండి. మరొక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాం. అదే న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం చదవండమ్మా. అదే న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనము. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనీయులతో యుద్ధము చేయనప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని నేల పిలవలేదు, నీవు కాపురం ఉన్న నీ ఇంటిని తగలెట్టేస్తామన్నారట. ఏం చేసినాడు? ఎవరు అసలు ఇతను? యొక్త ఏం చేశాడు పాపం? వాళ్ళకి ఎవరు కీడు చేశాడా? అన్నారు, బాబు మీ అమ్మగారు వేసి కదా నాన్న, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు దౌర్భాగ్యుడివి, నీచుడివి, ఎందుకు లేని వాడివి, అసలు మా వంశావళిలో అసలు నీకు ఏ హక్కు ఉందని ఇక్కడ ఉంటావు, నీలో ఏ నీతి ఉందని, ఏ యథార్థత ఉందని నువ్వు ఎక్కడ ఉండడానికి అర్హుడు కాదనంటే సిగ్గుపడిపోయి, అరే నా తల్లి చేసిన పాపమునికి నేను బాధ్యుడినా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పినా వినకుండా మెడబట్టుకుని బయటికి గెంటేసినట్టుగా గెంటేశారు. ఎవరిని? యొక్తాన్ని గెంటేస్తే ఊరు బయటికి వెళ్ళిపోయి కొంతమంది అల్లర మోకలతో కలిసి ఉన్నాడు. ఈలోగా వీళ్ళ మీదకి అమోనీయులు యుద్ధానికి వచ్చారు. అమోనీయులు హింసిస్తూ ఉన్నారు, బాధలు పెడుతూ ఉన్నారు, హింసలు పెడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మరలా పరుగున వచ్చి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? అయ్యా నువ్వే మాకు రావాలయ్యా, న్యాయాధిపతిగా నువ్వే రావాలంటే గర్వించలేదు, అహంకారంగా మాట్లాడలేదు. ఒకటి అన్నాడు, దేవుని చిత్తం అయితే దేవుడు నన్ను ఈ పని చేయమంటే ఖచ్చితంగా వస్తానని లోబడ్డాడు. వచ్చి అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడి మీరు పిల్లలు జ్ఞాపకం చేసుకొని అమోనీయులతో యుద్ధాన్ని చేసి విజయం తీసుకుని వచ్చాడట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడినటువంటి ఈ ఎఫ్రామీలు, ఇక్కడ కూడా ఎఫ్రామీలు అనగా
గర్వాంధులు. ఈ యొక్క ఆత్మ ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది. అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళావు కదా, ఇన్ని సంవత్సరాలు మేము వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోయినా, హింసించబడినా, దేవుని నామము అవమానపరచబడుతున్నా, ఏమైపోయినా పర్వాలేదు, కానీ నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చేయలేదు, మమ్మల్ని పిలవలేదు కనుక నీ ఇంటిని ఏం చేస్తాం, తగలెట్టేస్తాం అన్నారంట. అందరూ మంచోళ్ళు అంటే అందరూ మంచోళ్ళు కదా, అందరూ సున్నితంగా ఉంటారండి? అందరూ నిదానంగా ఉంటారా? అందరూ సమాధాన పడతారా? కొంతమంది కోపిస్తులు ఉంటారు. యుక్త కూడా మీరు ఆలోచన చేయండి. నాకు ఈ విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లలు నేను చాలా విషయం నిజంగా ఇద్దరు న్యాయాధిపతులు కూర్చున్నటువంటి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు దేవుని బిడ్డలుగా మన జీవితాలు దేవుని మందిరంలో ఎలా ఉండాలి, దేవుని పనులు ముఖ్యంగా అంటే ఒక చెట్టు బయటికి కనబడుతుంది. ఎంత పెద్ద చెట్టు అయినా దాని వేరు బయటికి కనబడుతుంది. వేరు మీద ఆ చెట్టు బలవంతపడి నిలబడి ఉంటుంది. విశ్వాసులుగా దేవుని సముఖంలో మన బలం ఏంటో తెలుసా? లోపల మనం కనబడకుండా దేవుని పని చేయాలి. లోకానికి మనం కనబడవలసిన అవసరం లేదు. లోకానికి మనల్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ నోటి వెంబడి వెలువడే సాక్ష్యము, లేదా నీ పాట, లేదంటే నీకు అప్పగించబడినటువంటి లేఖన భాగము, నీకు అప్పగించబడిన పరిచర్యలు నమ్మకస్తులుగా ఉంటే చాలు. అది చిన్న పని అయినా చాలు. గర్వం కొద్ది చెప్పడం లేదు. ఒక మాట అయితే నేను చెప్పగలను. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప ఈ రోజుకి కూడా మా ఆత్మీయ తండ్రి గారిని చూస్తే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే పెన్ను పేపర్ పెట్టుకొని కింద కూర్చొని రాసుకుంటాను. ఎందుకో తెలుసా? ఆయన నోటి వెంబడి దేవుడు ఏ మాట బయలుపరుస్తాడో అది నా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమని. గర్వించేవాడు ఏ రోజుకి ఆశీర్వదించబడడు. ఇది మాత్రం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి అహంకారం కావచ్చు, గర్వం కావచ్చు, ఏది కూడా నీ అంతటి నువ్వు తెచ్చుకున్నది కదా. ఈ లోకంలో ఎవరి ద్వారా వచ్చామనే విషయం మర్చిపోతూ ఆయననే కిందకు తొక్కాలని చూస్తే ఎవరండి గర్వించినటువంటి మరి నెబుకద్నెజరును వదిలిపెట్టాడు దేవుడు? ఆఫ్టర్ ఆల్ మనమెంత? నెబుకద్నెజరుని ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి నెబుకద్నెజరుని వదిలిపెట్టలేదు. మరి తిప్పి కొడితే మంచిగా 30 సంవత్సరాలు ఉంటాయేమో మన జీవితం అంతా కలిసి. 30 సంవత్సరాలు కూడా కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఈ లోకంలో బ్రతకగలమో లేదో కూడా తెలియదు. ఆలోచన. దేవుని మీద గర్వించి ఎవరు కూడా విజయం సాధించలేదు. ఇక్కడ యుక్త తన జీవితాన్ని డెడికేట్ చేసుకున్నాడు. తన కుమార్తె ఎదురుగా పరుగు వస్తే ఏం చేశాడు తెలుసా? నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు. నా ప్రజలు విజయం ముఖ్యం అనుకున్నాడు. నాకు ఎదురుగా విజయం సాధించి ఎదురుగా ఏదొస్తే దాన్ని బలర్పిస్తారన్నాడు కదా. అమోనీయుల మీద విజయం సాధించి వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులు ఏం చేయాలట? అరే తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన యొక్క సుఖాన్ని వదులుకున్నాడు, తన సొంత కూతురు ఒక్కగానొక కూతురుని బలిచ్చేశాడు కదా. వివేచన ఉంది అసలు? నాకు అర్థంగా అడుగుతాను. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు వివేచన కోల్పోయి మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారు తెలుసా? ఏం చేశాడండి అతను? తన సుఖాన్ని వదులుకున్నాడు, తన ఆరోగ్యాన్ని వదులుకున్నాడు, తన సమయాన్ని వదులుకున్నాడు, సంఘం యొక్క శ్రేయస్సు కోరి, సంఘం యొక్క మేలు కొరకు ఆహారతులను కష్టపడుతూ ఉంటే ఏం కాకుండా వచ్చేసి కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని అంటారు, అయ్యి ఏం చేశాడండి? చేస్తే కదా తెలియడానికి. యుక్త తన జీవితంలో ఒక్కగానొక కూతురుని బలిచ్చేస్తాడండి. మీరు ఇవ్వగలరా? మనకి నేను అడుగుతాను చెప్పరా మీరుని, మీ కూతురుని బలివ్వగలరా? మీ కుమారులను బలివ్వగలరంటే ఎందుకు ఇస్తామండి? మా పిల్లలు బంగారాలు. ఎదుటోళ్ళ పిల్లలు ఏమంటే ఎదుటోళ్ళ ఆరోగ్యాలు మంచివి కాదు. లేదో వాళ్ళ అమ్మగారు అలా లోకాల్లో అలా వదిలేశారు కనుక మన కోసం గొడ్లా కష్టపడి పని చేయాలి. మనం మాత్రం నోటికి ఏ మాట వస్తే ఆ మాట అని అంతే. ఎందుకో తెలుసా? మన నోటికి మాటలు ఎక్కువ. నోటి మాటలు చాలా భయంకరమైనవి. సామెతల్లో సొలొమోను భక్తుడు అంటాడు, నీ మాటలు నాలికి అంటే అగ్ని వంటిదట. ఆ అగ్ని లాంటి మాటలు ఎదుటి వారిని కష్టపడే వారికి గాయపరుస్తున్నాయేమో, మనకి ఎలాగా చేత కాలేదు, ఎదుటివాడికి గాయం తగులుతుందేమో అని ఆలోచన లేకుండా యాకోబు భక్తుడు అంటాడు మీకు తెలుసు ఆస్ట్రేలియాలో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యకాలంలో పరవాడలో అగ్ని ప్రమాదం జరిగింది తెలుసా? కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోయారని విన్నాను. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొన్ని వందల వేల మంది చనిపోయారు. అగ్ని ప్రమాదము అడవిని తగిలిస్తే అది ఏదో ఒక రోజు కారుతుందట. కానీ నాలుక ద్వారా వెలువడిన మాట, నీ నోటి ద్వారా వెలువడిన మాట ఏ రోజుకి ఆరదది. దాన్ని ఆరపడానికి నీరు ఉంది. నీ నాలుకలో అంటే నోటిని ఆరపడానికి ఏముంది? ఉందా? పోనీ ఆరపడానికి ఏమన్నా? ఏమీ లేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు చూపించి మాట్లాడాలి. యుక్త దగ్గరికి వచ్చి అంటారు, నీ ఇల్లు తగలబెట్టేస్తావు అంటారు. ఇల్లు తగలబెట్టేస్తామంటే గిద్యోని అన్నాడు. చూడండి 8వ అధ్యాయం ఒకసారి చదవండి వాక్య భాగం. 3వ చదవండి. అతడు ఆ మాట అన్నకుడి
చదవడం 2వ వచనం చదవండి. అందుకు అతడు మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా. చాలండి చాలు. ఇక్కడ గిద్యోను వచ్చి, అయ్యా మీకు ఉదాహరణ మీకు అర్థం అవ్వాలని చెప్తాను. మీరేమో పులులయ్యా, మీరెవరు పులులు, నేనెవరిని పిల్లిని. అక్కడ మిద్యానీయులు ఎవరు ఎలకని తినడానికి పిల్లి సరిపోద్ది కదా, ఎలకని చంపడానికి పిల్లి సరిపోద్ది కదా, పులి లాంటి మీరు ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఎవరిని హెచ్చిస్తూ ఉన్నాడు గిద్యోను? ఎఫ్రాయిమీయులనే హెచ్చిస్తూ ఉన్నాడు. మీరు పులి లాంటి వారయ్యా, ఇలాంటి చిన్న చిన్నగా యుద్ధాలకు మీరు అవసరం లేదు, వెట్టి సాయంత్రం చేయడానికి పిల్లి లాంటి నేను ఉన్నాను కదా. తనను తాను తగ్గించుకొని సమాధాన పడుతున్నాడు. ఎవరు? గిద్యోను. ఇప్పుడు రండి 12వ అధ్యాయం దగ్గరికి రండి. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చి 1వ వచనం నుండి చదువుకుందాం. ఎఫ్రాయిము కూడుకొని నీతో వచ్చుటకు మమ్మల్ని నేల పిలవలేదు, నీవు కాపురమున నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యొప్తాతో చెప్పగా, గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు. అర్థమైందండి? అక్కడ గిద్యోనేమో, అయ్యా మీరు గొప్పోలయ్యా, ఎలకని చంపడానికి పిల్లులాంటి నేను సరిపోతాను, మీరు పులులయ్యా, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలకు మీరంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, మీరు పక్క నుండి చూస్తే చాలు, ఏదో నాకు వచ్చిన పని ఆ ఎలకని ఏ విధంగా పట్టుకోవాలని నేను ముందుకు వెళ్తానయ్యా, మీరు సహకరి అలా చూస్తే చాలు అన్నాడు. కానీ యొప్తా దగ్గరికి వచ్చినప్పటికీ యొప్తా కాంప్రమైజ్ అవ్వడం లేదు. యొప్తా ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీకు విడిపించడానికి చేత కాలేదు, మీరు వారి చేతుల్లో నన్ను కాపాడలేకపోయారని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. అమ్మా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చాలండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా కలహం రేపుతున్నప్పుడు గిద్యోను వచ్చి అన్నాడు, అయ్యా మీరు పూలులయ్యా అనగానే వెంటనే ఆగిపోయారట. ఎందుకని? వీళ్ళకి ఏం కావాలి? మర్యాద కావాలి, అంటే గనులుగా ఎంచబడాలి, పొగడతలు కావాలి, పూలదండలు కావాలి. కాబట్టి అయ్యా మీరు పులులు అనగానే ఏం చేశారట? పొంగిపోయి అలా ఆగిపోయారట. 3వ వచనంలో అదే ఉండాలి, ఆగిపోయాను, మరి సద్దుమణిగను అని రాయబడి ఉంది. అందుకనే పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే 15వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం సాత్వికమైన నాలిక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండని ఎడల భంగము కలుగును. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. గిద్యోను హృదయపూర్వకంగా చెప్పాడు, అయ్యా మీరు గొప్పవాళ్ళు అని. ఈరోజు చాలా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మన మాటలు సంఘానికి హానికరంగా ఉన్నాయి, చాలా కుటుంబాలకి హానికరంగా ఉన్నాయి. నేను అనుకుంటాను చాలా కుటుంబాలు చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు, మందిరానికి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ చక్కగా కిలకిలలాడుతూ నవ్వుతూ అలా కనబడుతూ ఉంటారు. ఈలోగా ఎవరికో వచ్చేస్తుంది, వాళ్ళని చూడగానే వీళ్ళెంత సంతోషంగా ఉండడమా అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఉందంటారు, మీ ఆయన మీ దగ్గర ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడు కదమ్మా, నువ్వు లేనప్పుడు ఎలా ఉంటాడు ఆయన, నాకు ఎందుకు లేనిపోయిన విషయాలు మీ మధ్యలో. ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసింది అంటే ఈవిడ అన్న మాట ద్వారా ఒక కుటుంబం ఏమవుతుంది? నాశనం అయిపోతూ ఉంది. సంఘములు కూడా ఏం చేయాలి? రానున్న దినాల్లో మన పని ఏంటి అని అంటే విజయాన్ని ఆస్వాదించాలి, విజయంలో సంతోషంలో పాలుభాగస్తులుగా ఉండాలి తప్ప కలహములకు భావించేవారిగా, కలహాలలో లేదంటే దేవుని పనిలో ఆటంకస్తులుగా మనం ఎన్నడూ కూడా ఏమాత్రం కూడా ఎఫ్రామీయులు ఆత్మ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉండకూడదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క రక్షణ భూమిలో లోతుగా ప్రయాణించి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు ఎలా ఉంటారు అని అంటే ఎలాంటి కుటిలమైనటువంటి మాటలకు వారి హృదయంలో తాగబడు. అప్పుడు వారి హృదయంలో నుంచి జీవధారలు బయలు వెళ్తాయి. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లేదా అక్కడ 15వ వచనంలో చదివినట్లుగా మన యొక్క జీవితంలో ఆత్మ దెబ్బతినేటువంటి అవకాశము ఉంది.
ఉంది. కనుక చాలా జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లల మరి ఓర్పు అనేది చాలా అవసరము. ఇక్కడ కొన్ని సందర్భాల్లో సంఘ విశ్వాసులకైనా సేవకులకైనా మరి సంఘపక్షంగా పనిచేసే వారికైనా మరి చాలా అవసరము. ఎందుకంటే అపవాదిగాడి యొక్క ఆలోచన విధానాలు వేరు, అపవాదిగాడి తలంపులు మరి చాలా భయంకరంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నేనంటాను, యొప్తా తన కూతురుని తీసుకొచ్చి బలి అర్పించినప్పుడు చూసిన వీళ్ళందరూ ఏం చేసి ఉండాలి? అయ్యా, నీదెంత గొప్ప త్యాగమయ్యా, మమ్మల్ని రక్షించడానికే కదా నీ కూతురిని ఒక్కగానే ఒక కూతురు బలి ఇచ్చేసావు, చంపేసుకున్నావు, నీకు దిక్కు లేకుండా అయిపోయింది కదా అని సహకరించడానికి బదులుగా అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారా వచ్చిన నష్టం ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో మనము లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్యులు మన మీద వ్యతిరేకిస్తూ ఉంటారు, లోకస్తులు మన మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు మీరు సువార్త ప్రకటించొద్దని ఎదిరించినప్పుడు మనకు వచ్చే నష్టం ఎంత? మనకు వచ్చే నష్టము ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు తెలుసు? సంఘానికి ఏమైనా నష్టమా? సంఘానికి ఏమైనా హాని కలుగుతుందా? ఆత్మలు ఏమైనా సంఘంలోంచి వెళ్ళిపోతాయా? వెళ్ళిపోవు. వాడు సువార్త ప్రకటించొద్దన్నాడు, వాడికి నచ్చలేదు, ఆ ప్రాంతం కాబట్టి ఇంకో ప్రాంతం వెళ్ళిపోతాం. అక్కడే వ్యతిరేకించారనుకోండి, మనకు అనుకూలమైన ప్రాంతానికి వెళ్ళిపోతాం అంతే. సంఘానికి హాని ఉండదు. కానీ హాని ఎక్కడ కలుగుతుందో తెలుసా? సంఘంలోని హాని కలుగుతుంది. సంఘములోని హాని కలుగుతుంది. మన జీవితంలో మిద్యానీయులతో ఇక్కడ గిద్యోను మిద్యానీయులతో యుద్ధము చేసి చక్కగా విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలుకి ఏ నష్టమో కలగలేదు. ఆ తర్వాత యొప్తా అమోనీయులతో యుద్ధం చేశాడు. ఇశ్రాయేలుకి ఏ నష్టము కలగలేదు. అంతా బాగానే ఉంది. ఇక్కడ యొప్తా దగ్గరకు వచ్చేటప్పటికి కాలు దువ్వుతున్నారు. ఏం తెలుసా? నువ్వు మాకు చెప్పకుండా చేసావు, నీ ఇంటిని అంటే ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే యొప్తా అన్నాడు, తగలెట్టేస్తారా అని చెప్పేసి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎఫ్రాయిమీయులు యుద్ధం చేశారట. మీరు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళే 12 గోత్రాల్లో ఎఫ్రాయిమీయులు ఉన్నారా? 12 గోత్రాల్లో ఎఫ్రాయిమీయులు కూడా ఒక గోత్రము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యొప్తా ప్రజలు యుద్ధం చేసినప్పుడు 42,000 మంది చనిపోయారట. అమోనీయులతో యుద్ధం చేసినప్పుడు ఎన్ని వేల మంది చనిపోయారు? ఒక్కరు కూడా చనిపోయారు. చనిపోయినట్లు బైబిల్లో లేదు. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది అంటే అక్కడ చనిపోయినట్టుగా సంఖ్య అనేది రాయబడలేదు. కానీ వీళ్ళు కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, సంఘంలో కలహాలు వచ్చినప్పుడు, వీళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 42,000 మంది. ఎవరికి నష్టం? అపవాదిగా ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో మొట్టమొదటిగా నీ కుటుంబంలో అడుగు పెడతాడు. నీ జీవితంలో అడుగు పెడతాడు, నిన్ను పడగొట్టాలని చూస్తాడు. నీ జీవితంలోకి వచ్చాడు, నువ్వు అసలు భయపడలేదు. నీ కుటుంబంలోకి వచ్చాడు, భయపడలేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వస్తాడు తెలుసా? సంఘంలోకి వస్తాడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చి ఇదిగో అని నిన్ను రేపగానే నువ్వేం చేస్తావు తెలుసా? ఎఫ్రాయిమీయుల ఆత్మ కలిగిన వారు వెళ్ళి ఇప్పుడు యొప్తాతోనో గిద్యోనుతోనో పోట్లాడడానికి ప్రయత్నం చేస్తావు. మాకు చెప్పలేదు కదా, మమ్మల్ని పిలవలేదు కదా, మీరు ఒక్కరే అలా విజయం సాధించేస్తారు, మీరు ఒక్కరే అలా చేస్తారని అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన నష్టం ఎంతో తెలుసా? వాళ్ళకి వచ్చిన నష్టము 1 కాదు 2 కాదు, ఏకంగా 42,000 మంది. మీరు జాగ్రత్తగా ఈ 12వ అధ్యాయం ఇంటికెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా చదవండి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ఎంత మరి భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు మన జీవితాలలో ఉన్నాయో. అందుకని మనం మాట్లాడేటప్పుడు కానీ లేదా ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ప్రతి వ్యక్తికి ఓర్పు అనేది, సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఇక్కడ ఒక మాట అయితే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పిల్లల ఒక కుటుంబంలో ఒక తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారు మరి సంఘం గురించి మీకు గోహతి ప్రాంతంలో బాప్టిస్ట్ సంఘము నిర్మించబడడానికి మిషనరీలు ఎవరు వెళ్ళలేదు. లేదంటే ఒక 10 మందో లేదా పెద్ద పాస్టర్ గారులు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించలేదు. నేను ఆవిడ సాక్ష్యాన్ని చదివినప్పుడు ఏలూరు అనేటువంటి ఒక చిన్న ప్రాంతము, ఏలూరు ప్రాంతం నుంచి ఒక మారుమూల పల్లెటూరు నుంచి మొదటి ప్రపంచ యుద్ధము తదనంతరము ఆవిడ దారి తప్పిపోయి అస్సాం గౌహతి ప్రాంతానికి వెళ్ళిపోతూ అక్కడ చిన్నగా పనులు చేసుకుంటూ రైల్వే స్టేషన్లో చీపులు పెట్టి తొడవడము, భోగిలు తుడుస్తూ ఏదో మెల్లిగా వచ్చినటువంటి ఆ చిల్లరతో అలా బ్రతుకుతూ మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించింది. మరియమ్మ గారు ఒక చిన్న పుచ్చ మరియమ్మ ఒక ముసలావిడ. ఆవిడ 65 సంవత్సరాల వయసులో దేవుణ్ణి అంగీకరించడం మాత్రమే కాదు, తెలిసిన వారందరికీ కూడా తనకు వచ్చినటువంటి భాషలో సువార్త ప్రకటించి ఈరోజు దాదాపుగా అక్కడ కొన్ని 100,000 సంఖ్యలో సంఘాలు ఉన్నాయి.
కొన్ని వందల వేల సంఖ్యలో ఒక ముసలామి తీసుకున్న శ్రద్ధ వల్ల. అంటే నేను ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో మనం చేయాలనుకున్న పనిని ఇతరులు చేస్తున్నప్పుడు, లేదా మనం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు చేయాలి, లేదా అవకాశం రాలేదు చేసే వారికి సహకరించాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చాలా సందర్భాల్లో ఒకవేళ ఎవరైనా చేస్తూ ఉన్నారా, నీకెవరో వచ్చేదో చెప్పారు, దాని గురించి బ్రాడ్గా ఆలోచించి లేనిపోయిన విషయాల్లో లోతులోకి వెళ్ళిపోయి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అంతా వెళ్ళిపోయే కంటే చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే సరిపోతుంది. చూడండి, గిద్యోను మిద్యానీయుల చేతుల్లో నుంచి ఎఫ్రాయిమీయులని ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు వచ్చి ఆయన క్షమాపణ చెబుతూ ఉన్నాడు. గిద్యోను అయితే కాంప్రమైజ్ అవుతున్నాడు, సమాధాన పడుతున్నాడు. కానీ యొప్తా సమాధాన పడలేదు. అందరూ ఒకలాగా ఉంటారనేది అంత, అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కలా ఉంటారు. గిద్యోను సమాధాన పడ్డాడు, అయ్యా మీరు పులులయ్యా అన్నాడు. కానీ యొప్తా అన్నాడు, మీరు పులులు కాదు పిల్లులు కాదు, రండి చూసుకుందామని చెప్పేసి వెళ్ళగానే ఎంతమంది హతమైపోయారు? 42,000 మంది హతులైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎన్ని గోత్రాలు ఎంతకి మనకి బైబిల్ గ్రంథంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలకు విడిపోయాయి? ఎన్ని విధాలకు విడిపోయాయి? యోధా గోత్రంలో ఎంతమంది ఉన్నారు? యోధాలు ఎంతమంది అండి? యోధా అనగా ఇద్దరు, ఇశ్రాయేలు అనగా 10 గోత్రాలు. కొన్ని సంవత్సరాల పోయిన తర్వాత ఈ 10 గోత్రాలలో మరలా 2 భాగాలు అయిపోయాయి. 5 ఒక పక్క, 5 ఒక పక్క. మరలా 5లో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత 5లో 2 ఒక పక్క, 3 ఒక పక్క అయిపోయాయి. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ఎడబాటుకు గల కారణం ఏంటో తెలుసా? బయట ఎక్కడో జరిగినటువంటి విభేదాలు కాదు, ఎక్కడో జరిగినటువంటి సందర్భాలు కాదు. వారు మాకు చెప్పడం లేదు, దేవుని పని చేస్తూ ఉన్నారు కనుక మనం వెళ్ళి కలుపుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు మన దగ్గరకు వచ్చి రండి యుద్ధానికి వెళదాం, రండి కత్తులు తయారు చేయండి, రండి మరి అవి తయారు చేయండి అని చెప్పరు. ఎందుకు? ఒక ఇంటిలో మనదే బాధ్యత. యుద్ధానికి వెళ్ళినప్పుడు అది యుద్ధంలో విజయం కోరుకోవాలి తప్ప నాకు కత్తి ఇవ్వలేదు కదా, కత్తి అక్కడే ఉంది, తీసుకోవడం చేతకాలదంటే వచ్చి నీకు విజయవీరుడిగా బొట్టు పెట్టి కత్తిని చేతిలో పెట్టి చంపు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అని ఎవరు పిలుస్తారు? నీకు తెలీదా నీ ప్రాణం పోతుందని? నీకు తెలీదా యుద్ధంలో విజయం సాధించాలని? అపవాదిగాడు ఎదురుగా నిలబడ్డాడని నీకు తెలీదా? వాడు గర్జించి సింహంలే వాడు చూస్తున్నాడని తెలీదా? తెలుసుంటే కూడా మరలా నువ్వు విజయవీరుడు అని చెప్పేసి నీకు ఒకరు పిలవాలా? ఏమండి, గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడని తెలుసు కదా, తెలీదా? ఎఫ్రాయిమీయులకి తెలుసు. అయినా మీరు మమ్మల్ని పిలవలేదు. అమోనీయుల మీదకి యొప్తా యుద్ధానికి వెళ్తున్నాడని ఎఫ్రాయిమీయులకి తెలీదా? తీసుకొచ్చింది వాళ్ళు కాదా? అయితే అడగడం వచ్చి అంటారు, ఇదిగో నువ్వు మమ్మల్ని పిల్లలేదు కాబట్టి నేను తగలెట్టేస్తావంటే, నన్ను తగలెట్టడం ఏంటి? మీకోసం నా కూతుర్ని వదిలేసుకున్నాను, నా జీవితాన్ని వదిలేసుకున్నాను, నా కుటుంబాన్ని త్యాగం చేశాను కదా, మరి నేను ఎలా పడి ఉంటాను అన్నాడు. యుద్ధాన్ని చేసినప్పుడు వారికి దాదాపుగా 42,000 మంది చనిపోయినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లల చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ 11వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చదవండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాల యొక్క ఎడబాపు అంచులంచులుగా దిగజారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక మన జీవితాల్లో కూడా మరి ఐక్యత, బలము, మరి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత లేకుండా మరి దేవుని యొక్క కార్యాలు అనేవి జరగవు. ఐక్యత లేకుండా సమాధానం అనేది ఉండదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో మరి చాలా అద్భుతకరమైనటువంటి కార్యక్రమాలలో దేవుని బిడ్డలుగా మనము మరి అందరం కూడా మమేకమై వెళ్ళబోతూ ఉన్నాం. కనుక అపవాదిగాడు పని ఏంటో తెలుసా? మొదట గర్జించి సింహం వల్ల వాడు వస్తాడు. వాడు లోపలికి రాలేడు. గర్జించి సింహం వలె నిన్ను బెదిరిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలోనే నీ ఇంటి దగ్గర బెదిరిస్తాడు, కానీ నీకు సంఘంలో ప్రవేశించినాడు. గర్జించి సింహం వలె వాడు అడ్డు తిరుగులాడుతూ ఉంటాడు. కానీ సంఘములో ప్రవేశించేది ఏంటో తెలుసా? సర్పము డైరెక్ట్గా ప్రవేశిస్తుంది. సింహము భయపెడతాడు. మొట్టమొదటి సింహం వల్ల భయపెడతాడు. దానివల్ల మనకి అవకాశం, అంటే మనం సువార్త ప్రకటించేటప్పుడు గర్జించి సింహం వల్ల బెదిరిస్తాడు, కానీ దానివల్ల మనకి నష్టం కలగదు. కానీ సంఘములోకి సర్పపు చాడలు, సర్పం ఎప్పుడైతే సంఘములో ప్రవేశించిందో, ఎఫ్రాయిమీయుల ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పుడు వెంటనే సర్పము ఆదాముని అవ్వని ఎవరి నుంచి వేరు చేసింది? దేవుడి నుంచి వేరు చేసింది. అంటే సర్పము కయ్యని యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. సర్పము యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువుని పడగొట్టాలని, మరి విజయంలో నుంచి వెనక్కి లాగాలని ప్రయత్నం చేసింది. లాగగలిగిందా? మరి ఎవరిలా ఉండాలి? పెద్ద కుమారులా కలుగుదామా? ఏమండి, పెద్ద కుమారుడు వలె మనం కూడా అలుగుదామా? గిద్యోను వలె, అంటే అక్కడ ఉన్నటువంటి గిద్యోను విజయాన్ని సాధించి వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయుల వలె మనం కూడా అయ్యా మీరు మమ్మల్ని పిలవలేదు అని అందామా? యొప్తా దగ్గరికి వచ్చి అమోనీయుల మీద మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలవలేదు కదా, మీ ఇల్లు తగలెట్టేద్దాము అందామా?
ఒకవేళ ఇంతవరకు మేబీ అలాంటి ఆలోచనతో ఉంది దేవుని సేవకుడిగా ప్రార్థనాపూర్వకంగా వాక్య రూపంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న దినాల్లో ఏ ఒక్కరికూ పరిమితం కాదు. ఇది క్రీస్తు జన్మదిన వేడుకలలో అందరము కూడా కలిసి ఆయన నామాన్ని కనపరచవలసిన వారు ఉంటూ ఉన్నాము. అనేకులకు దేవుని స్వార్థను ప్రకటించవలసిన వారు ఉంటూ ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఇది ఏ ఒక్కరికో అయ్యా మీరు మమ్మల్ని పిలవలేదని కాదు, ఇది అందరూ కలిసి చేసేది. సర్పపు జాడలు ఒకవేళ ప్రవేశిస్తున్నట్లు మీకు అనిపిస్తే వెంటనే ప్రార్థన చేయాలి. అయ్యా సంఘములో ఐక్యత, సంఘములో సమాధానం, సంఘములు విజయ తీరాలకు నడిపించేటువంటి కార్యక్రమాలు అయ్యా ఎందుకండి ఒకవేళ నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను ఈ విధంగా సహకరించలేనయ్యా, ఇదిగో శక్తి వచ్చింది లేకుండా నేను ప్రార్థన చేయగలుగుతున్నాను, సంఘముల కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతుంది కాక అనేటువంటి బిడలుగా ఉండాలి తప్ప విజయాన్ని తీసుకొచ్చినటువంటి గిద్యోని మీద కాలు దువ్వినటువంటి ఎఫ్రామీయుల వలె అమ్మోనీయుల మీద విజయం తీసుకొని వచ్చి తన కూతురిని కుటుంబాన్ని సర్వనాశనం చేసేసుకొని అరే పుట్టడు దుఃఖంతో కూర్చున్న యొక్త ఏడుస్తూ ఉంటే నీ ఇంటిని నీవు తగలెట్టేస్తావనంటే మనకు నష్టం మనమే కలుగు చేసుకునే వారుగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. తండ్రి అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నా దగ్గరే ఉంటున్నావు కదా, సంఘంలోనే ఉంటున్నావు కదా, సంఘంలో కార్యక్రమాలను నీకు తెలియదా, సంఘంలో కొనసాగుతున్నావు కదా, సంఘంలో ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదా, మరి వాటిని అనుసరించడము, మరి ప్రత్యేకించి నీకు మరి బొట్టి పెట్టి పిలవడము ఇదేమైనా పద్ధతిగా ఉందా నీకు తెలియదా, సంఘానికి రాకపోతే నీకు తెలియదు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? తండ్రి దగ్గరే ఉన్నాడు. కాబట్టి మరి చిన్న కుమారుడు విషయంలో అలగడం ఏమైనా పద్ధతి ఉందా? చిన్న కుమారుడు చెడిపోయిన వాడు, లోకానుసారిగా పడిపోయిన వాడు, వాడికి ఏదైనా చేస్తే అది పద్ధతి, తెలియని వాడికి వెళ్ళి చెప్తే అది పద్ధతి, తెలిసిన వారు కూడా అలాగే చేస్తే మరి దేవుని బిడ్డలుగా మనం దేవునికి లెక్క ఒప్పగలిసిన వారు ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పిల్లరా మరి ఇక్కడ మొదటికి చివరికి ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి చాలు. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది, మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదు? 7 సంవత్సరాలు శ్రమను అనుభవించినటువంటి ఎఫ్రాయిమీయులకు తెలియదా గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడని? ఏమండి, రానున్న దినాలలో దేవుని నామము కనపరచబడబోతుందని, దేవుని నామము అనేకుల మధ్యలోకి తీసుకుని వెళ్ళబోతున్నామని మనకు తెలియదా? తెలుసా? తెలియదు. దాని గురించి ప్రత్యేకించి ఎవరైనా వచ్చి పిలవాలంటే అయ్యా శక్తి వచ్చింది లేకుండా నాకే పని అప్పగించినా నేను చేస్తానయ్యా, నాకే పని అప్పగించినా నేను దేవుని పనిది, ఇది మీ పనో అది వాళ్ళ పనో వేరే వాళ్ళ పని, ఇది దేవుడి పని. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేద్దాం. ఎఫ్రాయిమీయుల ఆత్మ సంఘములో కానీ కుటుంబాలలో కానీ ఏ వ్యక్తి జీవితంలో కూడా ఎఫ్రాయిమీయుల ఆత్మ కొనసాగకూడదు. సర్పపు జాడలు సంఘములోకి ప్రవేశించకుండా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం ఏ ప్రాంతానికి అయితే వెళ్ళబోతూ ఉన్నామో, ఏ కుటుంబాన్ని అయితే దర్శించబోతూ ఉన్నామో, ఏ రకములైనటువంటి కార్యక్రమాలు మరి సంఘంలో చేయబోనుకున్నారో మరి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా అనేక కార్యాలు జరిగించలాగా ప్రార్థనాపూర్వక దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని సముఖంలో ఆయన నామం మాత్రమే హెచ్చించబడాలి. మనకు మర్యాదలు, మనకు పూలదండలు, మనకు ఘనకార్యాలు, మనకు సత్కార్యాలు ఇవేమో కూడా మనము ఆశించిన మనం ఘనహీనులుగానే ఉండిపోతాం, అమర్యాదస్తులుగానే ఉండిపోతాం. కనుక దేవుని సన్నిధిలో ఆయన నామం మాత్రమే హెచ్చించబడాలి. కనుక గిద్యోనికి మరి సహకరించేవారిగా, ఎఫ్తాకు సహకరించేవారిగా ఉండాలి తప్ప వ్యతిరేకించేవారిగా ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. ఒకవేళ అలాంటి శోభం మనలో ఉంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. తండ్రి మీకు వందనాలు, సర్వాధికారి కృపాసక్తి సంపూర్ణుడా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవా 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతిలో నలగొట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నాయన ఎఫ్రాయిమీయులకు విజయాన్ని ఇచ్చినప్పుడు విజయాన్ని ఆస్వాదించలేకపోయారు ప్రభా. ఒకవేళ మేము అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. మా జీవితాలు సరిచేసుకుని రానున్న దినాల్లో మీ నామమును వెదజల్లులో ప్రభా మా శక్తి వచ్చిన లేకుండా పనిచేసే కృపనివ్వండి. దేవాయకు తండ్రి అమోనీయులు ప్రభా యుద్ధాలు చేసి తన కుటుంబాన్ని సైతం నాయన అయ్యా తన